షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మిథునంలో సంచారం చేస్తూ 16వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మేషంలో సంచరిస్తున్న కుజుడు 12వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 19వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 6వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కోరుకున్న ప్రదేశంలో కోరుకున్న కోర్సులలో సీట్లు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి వారం తర్వాత ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారు పై అధికారుల ప్రశంసలను పొందుతారు. చేస్తున్న ఉద్యోగంలో కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు అవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వడం లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు రాని బాకీలు వసూలు అవుతాయి. 3వ వారం నుండి ధన ఆదాయం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థుల మధ్య మంచి అవగాహన ఉంటుంది. తద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం మాట వినకపోవడం వంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సంతానానికి వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి. నూతన వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలను చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి పడమర దిక్కుకు తిరిగి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.